మామూలుగా హీరోలైనా ఒక మూవీ ఫ్లాప్ అయితే మరో మూవీకి కంబ్యాక్ ఇస్తారని ఆశ ఉంటుంది. ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా తన ఫ్యాన్ బేస్ అలాగే ఉంటుంది. అందుకే ఆ విషయంలో వారికి ఏమీ ఇబ్బంది లేదు. కానీ దర్శకుల విషయానికి వస్తే అలా కాదు. దర్శకుడు తెరకెక్కించిన సినిమా ఫ్లాప్ అవ్వగానే వారి మార్కెట్ వెంటనే పడిపోతుంది. అలా వారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయినా కూడా ఇప్పుడు మాత్రం ఒక్క హిట్ కూడా లేక చాలా కష్టంగా కాలాన్ని గడిపేస్తున్నాడు శంకర్. ఇప్పుడు తన చేతిలో ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ పై తన ఆశలన్నీ ఉన్నాయి. అదే ఇండియన్ 3. దాదాపు 25 ఏళ్ల క్రితం కమల్ హాసన్ తో కలిసి శంకర్ చేసిన ఇండియన్ మూవీ దేశవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయింది. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో డబ్ అయ్యి అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో ప్రేక్షకులకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చేసింది. 25 ఏళ్ల తర్వాత దాదాపు అదే కాన్సెప్ట్తో ఇండియన్ 2ను తెరకెక్కించాడు శంకర్. కానీ అది ఈ తరం ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు 3వ భాగం కూడా ఉందని అనౌన్స్ చేశాడు. ఇండియన్ 2 వల్ల జరిగింది సరిపోలేదు అన్నట్టుగా ఇండియన్ 3 కోసం కష్టపడటం మొదలుపెట్టాడు శంకర్. ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన మేజర్ అప్డేట్ అందించాడు. ఇటీవల శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ విడుదలయ్యింది. ఈ సినిమాను ఎలాగైనా సూపర్ హిట్ దిశగా నడిపించాలని ఇంకా ప్రమోషన్స్ ను ఆపలేదు మేకర్స్. అందులో భాగంగానే శంకర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఇండియన్ 3కి సంబంధించిన మేజర్ అప్డేట్ అందించారు. నేను ఇప్పుడు పూర్తిగా ఇండియన్ 3 పై ఫోకస్ చేస్తాను. మేము దీనిపై త్వరలోనే పనిచేయటం ప్రారంభించనున్నాం. మేము ఇప్పుడే దీన్ని ప్రారంభిస్తే 6 నెలల్లో అంతా పూర్తి చేసి సినిమాను విడుదల చేయగలం. ఇంకా కొంచెం షూటింగ్తో పాటు విఎఫ్ఎక్స్ పని కూడా ఉంది అని తెలిపారు శంకర్. ఇండియన్ 2 ఫ్లాప్ అవటం వల్ల 3వ భాగం నేరుగా ఓటీటీలో వస్తుందని అప్పట్లో రూమర్స్ మొదలయ్యాయి. కానీ శంకర్ మాట్లాడే విధానం చూస్తుంటే ఇండియన్ 3 నేరుగా ఓటీటీలోకి వెళ్లదని, థియేటర్లలోనే విడుదలవుతుందనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఇక ఇండియన్ 2 ఫెయిల్యూర్ పై కూడా మునుపటి ఇంటర్వ్యూల్లో స్పందించారు శంకర్. నేను ఒక మంచి ఆలోచన గురించి చెప్పాలనుకున్నాను. ఆ విధంగా నాకు హ్యాపీనే అంటూ ఆ సినిమా విషయంలో తాను తృప్తిగానే ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి ఇండియన్ 3 వర్కౌట్ అవటం శంకర్ కెరీర్కి చాలా కీలకంగా మారిందని తెలుస్తోంది.